परिणाम के बारे में भी मेरे मन में कोई संदेह नहीं है। हमारी विजय निश्चित है और हम विजयी होकर दिखाएंगे। హలో డార్లింగ్, కొంతమంది జీవితం గురించి తెలుసుకున్నప్పుడు చాలా ఎమోషనల్గా, చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఇతని జీవితం గురించి తెలుసుకుంటుంటే మాత్రం రోమాలు నిక్కబొడుచుకుంటుంది. ఎందుకంటే కార్గిల్ వార్ చివరి రోజు అతడు చేసిన సాహసం, అతడు వెళ్ళే ముందు చెప్పిన మాటలు, నేను వస్తే జాతీయ జెండాని చేతిలో మోసుకొని వస్తా, లేదా అదే జాతీయ జెండా నన్ను మోసుకొని వస్తుంది. ఈ మాట చెప్పాలంటే ఎంత కరేజ్ ఉండాలి. ఆ కరేజియస్ క్యాప్టెన్ ఎవరో మీకు తెలుసా? అతని పేరు విక్రమ్ బాట్రా. మనం క్యారెక్టరైజేషన్ మీద ఏదైనా మూవీస్ వస్తే చాలా ఇష్టంగా చూస్తాం, ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అయిపోతాం. క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ అనేవి ఆల్మోస్ట్ ఫిక్షనల్ స్టోరీస్, అండ్ అందులో హీరో తీసుకునే డెసిజన్స్, ఆ క్యారెక్టర్ చేసే సాహసాలు రియల్ లైఫ్లో పాసిబుల్ అవ్వదు. కానీ కెప్టెన్ విక్రమ్ బాట్రా మాత్రం తను ఈ భూమి పైన ఎగ్జిస్టెన్స్లో ఉన్నంత వరకు ఈ లివ్డ్ విత్ హిస్ క్యారెక్టర్. ప్రతి మనిషి ఇలా బ్రతికితే ఇది కలియుగం ఎందుకు అవుతుంది, త్రేతాయుగం అవుతుంది కదా. హీ వాస్ బోర్న్ ఇన్ ఆల్మోర్ డిస్ట్రిక్ట్, హిమాచల్ ప్రదేశ్ ఆన్ 9th September 1974. అతను పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు అతని లైఫ్లో కనిపించినవి రెండు విషయాలు మాత్రమే. ఒకటి అతని ప్రేమ, ఇంకొకటి జాతీయ జెండా. అతని ప్రేమ అంటే అతని పర్సనల్ లైఫ్. సీతారామం సినిమా కంటే గొప్ప ప్రేమ కథలో అనిపిస్తుంది. సినిమాలోనేమో చిన్న పాప ప్రాణాలు కాపాడి పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో కనుమూస్తాడు. మన కెప్టెన్ ఏమో తనతో ఉన్న ఫెలో సోల్జర్స్ ప్రాణాలు కాపాడి మన దేశానికి విజయాన్ని అందించి కనుమూస్తాడు. అతడు ప్రేమించిన అమ్మాయికి వెళ్ళే ముందు ఇలా చెప్తాడు, తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుందాం అందరి సమక్షంలో అని. అతడు తిరిగి రాలేదని ఇంకా అతని జ్ఞాపకాలతో జీవితం గడుపుతుంది, టీచర్ జాబ్ చేసుకుంటుంది. చివరిగా వెళ్ళే ముందు తన గర్ల్ఫ్రెండ్తో చివరి వరకు నీ చేయి వదిలిపెట్టనని అతను చెప్పిన మాటని ఒక మనిషి చివరి వరకు మోయడం అనేది చాలా కష్టం. ఈ రోజుల్లో అయితే ఇంకా కష్టం, కానీ ఆమె ప్రూవ్ చేసింది. పుట్టుక కంటే చావు గొప్పది. ఎలా పుట్టినాం అనే దానికంటే ఎలా బ్రతికినాం, ఎలా పోయినాం అనేది ముఖ్యం. అందుకేనేమో విక్రమ్ బాట్రా ఫాదర్ మాత్రం తన కొడుకు చనిపోయాడని తెలిసినప్పుడు తన కొడుకు చావు చాలా పవిత్రమైనదని, అతన్ని బరియల్ చేసిన ప్రదేశం కూడా చాలా పవిత్రమైనదని యాక్సెప్ట్ చేసి కాలం గడుపుతుంది. అతని ప్రొఫెషనల్ లైఫ్లోకి వెళ్తే 3rd May 1999 ఆ రోజు కార్గిల్ వార్ మొదలైంది. ఎలా మొదలైందంటే లడాఖ్లోని ఒక వ్యక్తి మిస్ అయిన తన యాక్ కోసం వెతుకుతుండగా దూరంగా కొందరు పాకిస్తాన్ ఆర్మీ డ్రెస్ ధరించి గ్రనేడ్ బంకర్స్ తవ్వడం గమనించి ఇండియన్ ఆర్మీకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అది తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ కౌంటర్ స్ట్రైక్ మొదలుపెడుతుంది. అలా మొదలైన కార్గిల్ వార్ చివరి భాగానికి చేరుకున్న సమయం అది 7th July 1999. పాకిస్తాన్ ఆర్మీ .4875 పీక్ రేంజ్ టాప్లో పొజిషన్స్ తీసుకుని ఇండియన్ ఆర్మీని సెటిల్డ్గా ఏం చేసింది. ఆ సర్కమ్స్టాన్సెస్లో ఇండియన్ ఆర్మీకి .4875 పీక్ రేంజ్ టాప్కి చేరుకోవడానికి కష్టమైంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినా సరే పాకిస్తాన్ ఆర్మీ ఫైరింగ్ మొదలు పెడుతుంది మన ఇండియన్ ఆర్మీ పొజిషన్స్ తీసుకునేలోపు. అప్పటికే తన ఫెలో సోల్జర్ కాలికి బుల్లెట్ ఇంజురీ అవుతుంది. ఇవన్నీ నోటీస్ చేసిన విక్రమ్ బాట్రా తనతో ఉన్న 25 మంది ఫెలో సోల్జర్స్ ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ ఆర్మీ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. పాకిస్తాన్ ఆర్మీ చేసే ఫైరింగ్ వల్ల అతని బాడీలోకి బుల్లెట్స్ దూసుకుపోతున్నా సరే లెక్క చేయకుండా శత్రు సైన్యం పైన గ్రెనేడ్స్ విసిరి వీరమరణం పొందుతాడు, మనకు విజయాన్ని అందించి. మన ఇండియన్ ఆర్మీలో ఉండే గొప్పతనం ఏంటంటే చావు కళ్ళ ముందు కనబడినా సరే ప్రాణాలకు తెగించి తన ప్రాణం కంటే తన ఫెలో సోల్జర్ ప్రాణాలు ముఖ్యమని భావిస్తారు. ఒక సోల్జర్కి ఉన్న మనస్తత్వం ఒక పొలిటీషియన్కి ఉంటే ఎంత బాగుంటుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.